వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో 2 టైప్స్ అయితే డివైడ్ చేసిగా పోస్టులు అనేది భర్తీ చేశారు. అవి కానిస్టేబుల్ ఒకటి, డ్రైవర్ ఒకటి, ఇట్లా 2 టైప్స్ అనేది డివైడ్ చేశారు. దీనికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఎవరికనేది ఉంటుందో సో వాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇచ్చారు కదా నోటిఫికేషను. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్, డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటరు అనేది ఇచ్చారు కదా. సో ఇవి పోస్టులు. అయితే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ February 3 నుంచి అండ్ మనకి March 4 వరకు అనేది క్లోజింగ్ డేట్ అయితే March 4 వరకు అనేది ఇచ్చారు. సో మనకి మినిమము 1.5 month ఇలా అనేది ఇచ్చారు, 1 month వరకు. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను కాబట్టి మీకు పూర్తి వివరాలు అనేది చూసి చదివి అప్లై చేయండి. సో అది అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద టెంపరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనేది ఇచ్చారు కదా. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద పే లెవెల్ 3 ఇన్ మ్యాట్రిక్స్ 21K అయితే మనకి 21K నుంచి 69K వరకు అనేది వీళ్ళైతే పర్ మంత్ అనేది రెమ్యునేషన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో దాంతో పాటు ఏంటంటే మనకి రూమ్ అలవెన్సెస్ అంటే ఒక రూమ్ అనేది ఇవ్వడం, ఈఎస్ఐ అంటే మనకి హెల్త్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఫ్రీ మనకి ఇది ఉంటుంది కదా మెడికల్, అండ్ ఆల్సో పర్సనల్ ఫండ్ అంటే పిఎఫ్ అంటారు కదా అదొకటి, ఇవన్నీ అలవెన్సెస్ కూడా ఇస్తారు మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే. అయితే ఇందులో మనకి చూడండి ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అనేది ఇచ్చారు. సో మనకి ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవడానికి అనేది అవుతుంది. సో అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిజిక్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అనేది ఉంటుందంట, పిఎస్టీ అనేది ఉంటుందంట. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అవైతే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే ఉన్నాయి చూడండి. పోస్టుల వివరాలు అనేది ఇచ్చారు. సో ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకునేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్, కేటగిరీ అయితే ఉంది. సో కానిస్టేబుల్, డ్రైవర్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు. అలాగే కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అని అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అన్రిజర్వ్డ్కు 344, ఇది ఎస్సీ వాళ్ళకి 126, ఎస్టీకి 63, ఓబీసీ 228, ఈడబ్ల్యూసీ 84. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ మనకి మొత్తము ఎన్ని ఇచ్చారంటే 845 ఉన్నాయి. కానిస్టేబుల్, డ్రైవర్ అనేది 840 ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్స్ ఉంటారు కదా వాళ్ళకి 279 అయితే ఉన్నాయి. టోటల్ 1124 వేకెన్సీ. అండ్ ఆల్సో ఈఎస్ఎం కేటగిరీస్ ఉంటారు కదా ఇక్కడ ఫిమేల్స్ అనేది ఇచ్చారు. సో ఎఫ్ అని పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే మినిమము మనకి 1250 వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఈ వేకెన్సీస్కి ఇక్కడ చూడండి మనకి నేషనాలిటీ సిటిజన్షిప్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ బి ఇది సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. సో అలాగే ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయి దీనికి, అంటే ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఇందులో ఇచ్చాడు. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా 21 years నుంచి 27 years అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంకా 40 years 45 years అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్. సో ఎవరైనా సరే అంత ఏజ్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా ఎవరు ఇంకా కొంతమంది ఉంటారు కదా అంటే స్పెసిఫిక్గా ఆ పర్సన్స్కి మాత్రమే అంత ఏజ్ అనేది ఇచ్చారు.
సో అది అండ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ 5 ఇయర్స్ అలా అనేది ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి ఏమి ఇచ్చారు. ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో డ్రైవర్ పోస్టులకు అయితే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో డ్రైవర్ పోస్టులకు అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ విత్ లైసెన్స్ అనేది ఉండాలి. నార్మల్ పంప్ ఆపరేటర్స్కి ఏంటంటే మెట్రికులేషన్ 10th క్లాసు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో అది ఆ క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు చెప్పాను కదా ఎవరైతే కార్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అది అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ దీనికైతే పీజీటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. సో వీళ్ళు హైట్ టు వెయిట్ అనేది కూడా మంచిగా ఫిజిక్ అనేది ఉండాలి. సో ఇవి హైట్ టు వెయిట్ అనేది కరెక్ట్గా ఉండి ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది అండ్ నెక్స్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ ఇది కూడా మెడికల్ స్టాండర్డ్స్లో అంటే మీకు ఏదైనా ఫింగర్స్ ఐ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇయర్స్ నోస్ సో ఇంకేమైనా మనకి టాయ్ ఫింగర్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ చేస్తారంట. సో అదొకటి అండ్ వెయిట్ ఎంత ఉండాలి అనేది కూడా ఇచ్చారు. అంటే మీరు విజువలైజేషను అన్గాటెడ్ విజువల్ యాక్టివిటీ అండ్ రిఫ్రాక్షను కలర్ విజను రీమార్క్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. సో అదొకటి అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్లో కూడా కరెక్ట్గా అన్నీ చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఒరిజినల్ మాత్రమే ఉండాలి. అలాగే ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారు కదా, దిస్ అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ అంటే మనకి ఆన్లైన్లో మాత్రమే వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి అప్లై చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడతో వదిలేసేయండి. సో ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి సెక్టార్ వైజ్గా ఈస్టర్న్ వెస్టర్న్ సెంట్రల్ అలా సౌతర్న్ అలా ఇచ్చారు. సో మనది ఏదైతే దాన్ని చూసి మీరు అప్లై అనేది చేయాలి. అలాగే మనకి March 4th వరకు అనేది టైం అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇందులో ఒక ఫోటో ఒకటి సిగ్నేచరు అండ్ డాక్యుమెంట్స్ సిగ్నేచరు ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ అనేది చెయ్యాలి. సో అప్లోడ్ చేస్తేనే మీకు ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్. కొంతమంది SC ST వాళ్ళకైతే అది కూడా లేదు, నార్మల్ అన్రైజ్డ్ వాళ్ళకి మాత్రమే ఉంది అందులో. సో ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా వీళ్ళు అడగొచ్చు, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళు అడిగినా చెప్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.